अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्त अखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुरैवर्लुगुरुं भजे। श्रीशैले शैत्यादिप्रणतोऽस्मि नित्यं तमेव मत्वा परवासुदेवं रङ्गे स्वयं राजवदर्हणीयं प्राबोधकीं यो कृतसूक्तिमालां भक्ताङ्गिरेणुं भगवन्तमीडे மண்டம் குடியன்பர் மாமரையோர் மன்னிய சீர் தொண்டரடிப்பொடி தொன்னகரம் வண்டு திணர்த்தவையில் தென்னரங்கத்தம்மானை பள்ளி உணர்த்தும்பிரான் ఉదిత ఊర్. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఎవరు మ్యూట్లో పెట్టుకోవాలి తల్లి. రాణిగారు రాణిగారు మ్యూట్లో పెట్టుకోవాలి. ముత్తా శ్రీదేవి గారు మ్యూట్లో పెట్టుకోవాలమ్మా. భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు తొండరడిపడి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుప్పళ్ళిడిచి అనేటటువంటి ప్రబంధాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి రోజున అందులో భాగంగా ఆళ్వార్ల గురించి మహనీయులు అందించినటువంటి తనియన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. మొదటి తనియన్ని తిరుమాలయ్యాండాన్ అనేటటువంటి మహనీయులు అనుగ్రహించారని, అందులో ఉన్నటువంటి వైభవాన్ని అంతటినీ కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశాం. అందులో ఆళ్వార్లు ఎవరో రాణి గారు మ్యూట్లో పెట్టుకోవాలి తల్లి. అందులో ఆళ్వార్లు చివరికి చెప్తూ పెరుమాళ్ళకి ఎందుకు ఆళ్వార్లు ఈ ప్రబంధంలో తిరుప్పళ్ళెడిచి ఎందుకు పాడారు అనేటటువంటి విషయాన్ని చాలా 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 అందంగా తెలియచేశారు పిళ్ళైలోకం జీయర్ అనేటటువంటి మహనీయులు. ఆళ్వార్లు మొదటగా తిరుమాలై అనేటటువంటి ప్రబంధాన్ని పాడారండి. అందులో పాడి రంగనాథుడి సౌందర్యాన్ని, సైనకాలిక సౌందర్యాన్ని అంతటినీ కూడా చూశారు, సేవించారు. ఇప్పుడు ఈ ప్రబంధంలో రంగనాథుడు నిద్రలేస్తూ ఉంటే ఆ సౌందర్యాన్ని అంతటినీ కూడా ఆస్వాదించడం కోసం ఈ ప్రబంధాన్ని పాడారు అని అందమైనటువంటి ఒక మాట చెప్తారు. అది ఆ తిరుమాలై ప్రబంధంలో కిడందదోర్ కిడక్కై ఎన్రు కిడయ్యజగై అనుభవిత్తు కిడందదోర్ కిడక్కై అద్వితీయంగా సైనించి ఉన్నటువంటి రంగనాథుడి యొక్క సౌందర్యాన్ని, ఆ కడియజుగై సైనకాలిక సౌందర్యాన్ని అనుభవించి నడయ్యజుగు తొడుక్కమానవత్తై కండనుభవిక్క తుయలజుప్పాడుగిరార్. ఆయన నిద్రలేచి నడుస్తూ ఉంటే ఆ నడయ్యజుగుని సేవించడం కోసం ఆళ్వార్లు తుయిలజ పాడుగిరార్, ఈ తిరుప్పళ్ళెడిచిని పాడుతున్నారు, సుప్రభాతాన్ని పాడుతున్నారు స్వామికి అనేటటువంటి ఒక అందమైనటువంటి భావన అందులో మనకి పిళ్ళైలోకం జీయర్ అనేటటువంటి మహనీయులు అందించారు. ఏమండి, ఇలా స్వామి సైనకాలిక సౌందర్యాన్ని, స్వామి నిద్రలేస్తూ ఉంటే ఉండేటటువంటి సౌందర్యాన్ని, స్వామి నడుస్తూ ఉంటే ఆ సౌందర్యాన్ని చూడాలని మరింకెవరైనా కూడా పరితపించారా, ఇలా ప్రార్థించారా అనేటటువంటి ఒక ఆలోచన మనం చేసుకుంటే, అంతకుముందు అవతరించినటువంటి అంటే తొండరడిప్పొడి ఆళ్వార్ల కన్నా కూడా ముందుగా ఈ లోకంలో అవతరించినటువంటి ఆండాళ్ తల్లి కూడా ఇదే కోరుకుంది తిరుప్పావై అనేటటువంటి ఒక దివ్య ప్రబంధంలో. తిరుప్పావై ప్రబంధంలో 19వ పాసురంలో కుత్తు విళక్కెరియ కొట్టుక్కాల్ అనేటటువంటి పాసురంలో ఆండాళ్ తల్లి ఆ పాసురం నుండి ఒక 2-3 పాసురాల వరకు ఈ విషయాన్ని అందంగా తెలియచేస్తుంది. అందులో కొత్తలర్ పూంగుజల్ నప్పిన్నై కొంగై మేల్ వైతుక్కిడంద మలర్ మార్బా వాయ్ తిరవాయ్. కొత్తలర్ పూంగుజల్ నప్పిన్నై కొంగై మేల్ వైతుక్కిడంద మలర్ మార్బా అని స్వామిని సంబోధిస్తూ ఎలా పడుకున్నాడు స్వామి అంటే, అద్భుతమైనటువంటి ఒక పెద్ద పంచసైనత్తిన్ మేలేరి మెత్తెండ్ర పంచసైనత్తిన్ మేలేరి అందమైనటువంటి లక్షణములు కలిగినటువంటి పెద్ద శయ్య మీద స్వామి అధిరోహించి దాని మీద స్వామి నప్పిన్న పిరాట్టి ఇద్దరూ కూడా శయనించి ఉన్నారు.
నప్పిన్న పిరాట్టి ఇద్దరూ కూడా సైనించి ఉన్నారు. ఇద్దరూ సైనించి ఉండేటటువంటి సన్నివేశం ఎలా ఉంది అంటే, కొత్తలర్ పూంగుజల్ నప్పిన్నై కొంగై మేల్ వైత్ కిడంద మలర్ మార్బా. స్వామి సైనించినటువంటి తీరును చూస్తే కింద స్వామి సైనించి ఉన్నాడు. ఆయన విశాలమైనటువంటి వక్షస్థలం మీద నప్పిన్న పిరాటి యొక్క వక్షస్థలాన్ని ఉంచుకొని స్వామి అక్కడ సైనించి ఉన్నాడు. కొత్తలర్ పూంగుజల్ నప్పిన్నై కొంగై మేల్ వైత్ కిడంద. తల్లిని రప్పిన పిరాటిని పైన ఉంచుకొని ఆవిడ వక్షోజములు పరమాత్మ వక్షస్థలానికి తాకే విధంగా స్వామి సైనించి ఉన్నాడు అని అందంగా ఆయన సైనించినటువంటి విధానాన్ని దర్శిస్తుంది ఆండాళ్ తల్లి ఆ పాసురంలో. దీనికి అర్థం ఏమిటంటే, భక్తి కలిగినటువంటి వారిని అందరినీ కూడా స్వామి తన పైన శిరోధార్యంగా తాను భావిస్తాడు. ఇక్కడ నప్పిన్న పిరాటి యొక్క వక్షస్థలాన్ని గురించి చెప్పడము అంటే ఏమిటి అంటే, ఆ భక్తులలో ఉండేటటువంటి అతిశయించినటువంటి భక్తిని వక్షోజాలతోటి చెప్తూ ఉంటారు, అంతరార్థంగా వక్షోజాలతో చెప్తూ ఉంటారు. కాబట్టి అలాంటి భక్తి కలిగినటువంటి వారిని స్వామి తన శిరస్సును ధరిస్తాడు. వారి బాధ్యత అంతటినీ కూడా స్వామి తాను మోస్తాడు అని ఆ కృష్ణ పరమాత్మ సైనించి ఉండేటటువంటి సౌందర్యాన్ని అంతటినీ కూడా ఆండాళ్ తల్లి 19వ పాసురంలో ఆ పక్క పంచ లక్షణములు కలిగినటువంటి తెల్లటి ఆదిశేషుడు అనేటటువంటి ఆ పక్క మీద శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి, శ్రీదేవి, భూదేవి, నీలాదేవులతో పాటు స్వామి సైనించినటువంటి విధానాన్ని 19వ పాసురంలో దర్శిస్తుంది ఆండాళ్ తల్లి. 20వ పాసురంలో ఇంకా ఆయన పడుకునే ఉండేసరికి ఆయనని చూస్తూ ఆయన సౌందర్యాన్నంతటినీ ఆస్వాదిస్తూ ఆయనని నిద్రలేపేటటువంటి ప్రయత్నం చేస్తుంది. 33 అమరర్కు మున్ సెన్రు కప్పం తవిర్కుం కలియే తుయలజాయ్ సెప్పముడయాయ్ తిరులుడయాయ్ செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலஜாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமருங்கல் నప్పిన్నై నంగాయ్ తిరువే తుయలజాయ్. ఇద్దరూ పడుకొని ఉన్నారు కాబట్టి ఇద్దరిని లేపేటటువంటి ఒక చక్కటి పాసురం. ఇక్కడ తొండరడిప్పటి ఆళ్వార్లు రంగనాథుడిని ఎలా అయితే నిద్రలేపుతున్నారో, రంగనాథుడికి ఎలా అయితే సుప్రభాతాన్ని పాడుతున్నారో, గోదాదేవి ఈ 20వ పాసురంలో పిరాటిని పెరుమాళ్ళని ఇద్దరిని కూడా నిద్రలేపుతోంది. 33 అమరర్కు కలియే తుయిలజాయని, విమలా తుయిలజాయని, తిరువే తుయలజాయని పరమాత్మ గురించి, పిరాట్టి గురించి ఇక్కడ సుప్రభాతాన్ని పాడుతోంది 20వ పాసురంలో. అంటే ఆయన శయనించి ఉంటే ఆ శయనకాలిక సౌందర్యాన్నంతటినీ కూడా ఆస్వాదించి స్వామిని నిద్రలేపుతున్నటువంటి పాసురం 20వ పాసురం. అక్కడితో ఇంకా ఊరుకోక 21వ పాసురంలో కూడా ఊత్తముడయాయ్ పెరియాయ్ ఉలగనిల్ తోత్తమాయ్ నిన్ర సుడరే తుయలజాయ్. ఎదురుగుండా సేవిస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ మరెవరో కాదండి, ఊత్తముడయాయ్ పెరియాయ్ ఉలగనిల్ తోత్తమాయ్ నిన్ర సుడరే. సర్వం ఈ లోకాలన్నిటికీ కూడా కారణభూతుడైనటువంటి వాడు, పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుడే అనేటటువంటి విషయాన్ని ఆ 21వ పాసురంలో చెప్తోంది. ఇక్కడ ఆళ్వార్లు కూడా తమేవ మత్వా పరవాసుదేవం రంగేశయం రాజవదర్హణీయం. మ్యూట్లో పెట్టుకోవాలండి. మ్యూట్లో ఎవరో అన్మ్యూట్లో ఉన్నారు. రాణి గారు మ్యూట్లో పెట్టుకోవాలి తల్లి. ఆ తర్వాత ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోకండి. అలా ఎదురుగుండా ఉండేటటువంటి రంగనాథుడే ఇక్కడ శయనించి ఉన్నటువంటి పరమపదంలో ఉండేటటువంటి పరవాసుదేవుడని ఇక్కడ ఆళ్వార్లు చెప్తున్నటువంటి విధంగానే అక్కడ ఆండాళ్ తల్లి చెప్పినటువంటి విధానాన్నే మళ్ళీ ఆళ్వార్లు కూడా ఇక్కడ తెలియజేశారు. అక్కడేమో ఊత్తముడయాయ్ పెరియాయ్ ఉలగనేలు తోత్తమాయ్ నిండ్ర సుడరే తుయిలజాయ్ అని ఆండాళ్ తల్లి 21వ పాసురంలో కృష్ణుడు కాదు సుమా, ఈయన సాక్షాత్తుగా పరంధాముడు, పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని, పరతత్వాన్ని అక్కడ 21వ పాసురంలో తెలియజేస్తుంది. అలా 19వ పాసురము, 20వ పాసురము, 21వ పాసురము ఎదురుగుండా కృష్ణ పరమాత్మ శయనించి ఉంటే ఆ శయనకాలిక సౌందర్యాన్నంతటినీ కూడా ఆండాళ్ తల్లి అనుభవించి ఆయనని నిద్రలేపేటటువంటి పాసురములు 3 పాసురములు. ఇక 22వ పాసురంలో ఆయన నిద్రలేస్తూ ఉంటే ఆ సౌందర్యాన్ని సేవించింది. ఆ కన్నులు విప్పారుస్తూ ఉంటే ఆ విప్పేటటువంటి నేత్ర సౌందర్యాన్ని ఈ పాసురంలో చెప్తోంది.
செங்கமிரு கிங்கின் வாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிறுதே என்மேல் விஜயாவோ திங்களும் ஆதித்யனும் எஜுந்தார் போல் கண் இருண்டும் கொண்டெங்கள் மேல் నొక్కుదియేల్ ఎంగల్ మేల్ శాపం ఇజుందు అని కింగిణివాయ్ చేద తామరై పూపోలే దూడ మెడలో కట్టేటటువంటి చిరుమువ్వ గంటలా ఉండేటటువంటి తిరునేత్రములు, తామరై పూపోలే వికసించినటువంటి తామర పుష్పం లాంటి నేత్రములు, శంకణ్ ఎర్రని తిరునేత్రములు, అలాంటి తిరునేత్రములను నువ్వు మెల్లిగా విపార్చి వాటిని ఆ కటాక్షములను మా మీద ప్రసరింపచేయాలి. ఎన్నో వేసింది. తింగళం ఆదిత్యను యశుందార్ పోల్ చంద్రుడిలాగా సూర్యుడిలాగా ఉండేటటువంటి తిరునేత్రములు. ఇన్ని విశేషాలు చెప్పి మరి ఎలా చెప్పాలో ఆండాళ్ళ తల్లికి తెలియక కణ్ అందమైనటువంటి కన్నులు, వాటికి అవే సాటి అయినటువంటి తిరునేత్రములు అని కణ్ అని ఒక మాట ప్రయోగించి ఆ కన్నులు తెరుస్తూ ఉంటే ఆ సౌందర్యాన్నంతటినీ కూడా చూడాలి, సేవించాలి అని 22వ పాసురంలో ఆండాళ్ళ తల్లి ప్రార్థిస్తుంది. ఇక స్వామి ఎలా నిద్రలేవాలి, నిద్రలేచిన తర్వాత ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా 23వ పాసురంలో చెప్తుంది. మారిమలై ముజంజల్ మన్నిక్కిడందురంగుం సీర్యసింగం అరివెత్తు తీవిషెత్తు వేరిమయిర్ పోంగ వెప్పాడుం పేరుందుదరి మూరి నిమందు ముజంగి పురప్పట్టు ஓதரமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்து அருளி கோப்படிய சீரிய సింహాసనత్తిరందు యాం వంద కార్యమారాయందరుల్ అని తర్వాత పాసురంలో ప్రార్థిస్తుంది. స్వామి నిద్రలేచి నడుచుకుంటూ తన శయన మందిరాన్ని విడిచిపెట్టి సభలోకి ప్రవేశించి కోప్పడియ సీర్య సింహాసనత్తిరందు ధర్మాన్ని సంస్థాపన చేయడానికి ఉండేటటువంటి ఆ గంభీరమైనటువంటి సింహాసనాన్ని అధిరోహించి యామంత కార్యమారాయందరుల మేము ఎందుకు వచ్చామో నువ్వు ఆ సభలో మమ్మల్ని అడిగి మమ్మల్ని కటాక్షించాలి అని ఆండాళ్ళ తల్లి ఇక్కడ కోరుకోవడంలో ఉండేటటువంటి అంతరార్థం ఏమిటి అంటే, స్వామి నిద్రపోతున్నప్పుడు సౌందర్యాన్ని సేవించాము, స్వామి నిద్ర లేస్తున్నప్పుడు ఆ సౌందర్యాన్ని సేవించాము. ఇప్పుడు స్వామి తన సైన మందిరం నుండి సభలోకి ఎలా ప్రవేశిస్తాడు? మారిములై ముజంజిల్ మన్నిక్కిడందురంగుం సీర్యసింగం అరివత్తు తీవిజెత్తు సింహము గుహలోంచి ఎలా అయితే నిద్రలేచి బయటికి వస్తే ఎంత గంభీరంగా, ఎంత అద్వితీయంగా, ఎంత సౌందర్యభరితంగా ఆ సింహం బయటికి నడుస్తూ వస్తుందో ఆ సౌందర్యాన్నంతటినీ, నడక సౌందర్యాన్నంతటినీ కూడా మేము సేవించాలి అనేటటువంటి ఉద్దేశంతో కోయిల్ నిన్రింగనే పోందు అరుళి నీ కోయిల్ని నువ్వు వేయించేసి ఉండేటటువంటి ఆ శయన మందిరాన్ని విడిచిపెట్టి ఇంగనే పోందరులి ఇదిగో ఈ సభలోకి నువ్వు వేయించేసి మమ్మల్ని కటాక్షించాలి. అలా నువ్వు నడుస్తూ ఉంటే నీ వెనకాల మేమందరం నడుస్తూ నీ నడక సౌందర్యాన్ని సేవించాలి అని ఆండాళ్ళ తల్లి మారిమలై అనేటటువంటి పాసురంలో స్వామి నడక సౌందర్యాన్ని సేవించాలని ప్రార్థించింది. ఇక్కడ ఆళ్వార్లు కూడా అదే స్థితిలో ఉన్నారు. పిళ్ళైలోకం జీయర్ ఆ విషయాన్నే మనకి తెలియచేస్తున్నారు. తిరుమాలై అనేటటువంటి ప్రబంధంలో పరమాత్మ యొక్క సైనకాలిక సౌందర్యాన్నంతటినీ దర్శించినటువంటి ఆళ్వార్లు ఈ ప్రబంధం ద్వారా ఆయన నడయజగు, ఆయన నడిస్తే ఆ సౌందర్యాన్ని చూడాలని భావించి ఆయనకి తూయలజాయ్, ఆయనకి తిరుప్పళ్ళేటిచి పాడుతున్నారు, సుప్రభాతాన్ని పాడుతున్నారు అని అందంగా ఆ విషయాన్నంతటినీ కూడా మొదటి తనియంలో మనకి తిరుమాలై ఆండాన్ అనేటటువంటి మహనీయులు అనుగ్రహించారు. ఇప్పుడు రెండవ తనియాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ తనియాన్ని అనుగ్రహించినటువంటి వారు తిరువరంగ పెరుమాళ్ అరయర్ అనేటటువంటి మహనీయులు. ఇద్దరు కూడా రామానుజుల వారి యొక్క ఆచార్యులే. పంచాచార్యులలో ఇద్దరూ కూడా రామానుజుల వారికి ఈ సాంప్రదాయానికి సంబంధించినటువంటి విషయముల్ని అనుగ్రహించినటువంటి వారే. అలా తిరువరంగ పెరుమాళ్ అరయర్ అనేటటువంటి మహనీయులు తొండరడిప్పొడి ఆళ్వార్ల విషయంలో అనుగ్రహించినటువంటి ఈ తనియాన్ని సేవించవలసిందిగా విజయ్ గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నానమ్మా. మండంగుడి తిరుపల్లెడుచులో రెండవ తనియం. ఎన్బర్
மாமரையோர் மன்னிய சீர் தொண்டரடிப்பொடி தொன்னகரம் வண்டு திணர்த்த வயல் தென்னரங்கத்தம்மானை தென்னரங்கத்தம்மானை பள்ளி உணர்த்தும் பிரான் உதித்த ஊர் தாசகம் தள்ளி மண்டங்குடி என்பர் மாமரையோர் மன்னிய சீர் தொண்டரடிப்பொடி தொன்னகரம் பண்டு திணர்த்தவையில் தென்னரங்கத்தம்மானை பள்ளி உணர்த்தும் பிரான் ఉదిత్త ఊర్. ఆళ్వార్లు చేసినటువంటి ఉపకారమే కాకుండా ఆళ్వార్లు ఏ దేశంలో ఏ దివ్య క్షేత్రంలో అవతరించారో ఆ క్షేత్రం కూడా మనకి ఎంతో ఉపకారం చేసిందండి అని నిత్యము కూడా ఆళ్వార్లని మనకు అనుగ్రహించినటువంటి గొప్ప దివ్యదేశం మండంగుడి కదా అని అందరూ కూడా ఆ మండంగుడిని తలుచుకుంటూ ఉంటారు. శ్రీరంగం వెళ్ళాలి అని నిత్యము కూడా మనం అందరం ఆశపడుతూ ఉంటాం. వెళ్ళలేనటువంటి వారు ఆ భావన మనసులో ఉంటే చాలు, అదే మనని ఉజ్జీవింపచేస్తుంది అంటారు. ఒకవేళ భావన కూడా లేకపోతే రంగనాథుడి మీద భావన కూడా లేకపోతే శ్రీరంగం ఏ దిక్కున ఉందో ఆ దిక్కున మనం దక్షిణ దిక్కున ఒక దాసోహం సమర్పించినా చాలు, అది మనల్ని ఉజ్జీవింపచేస్తుంది అనేటటువంటి విషయాన్ని ఎలా అయితే ఈ సాంప్రదాయంలో మనకి మహనీయులందరూ తెలియచేస్తారో, ఆళ్వారుల్ని మనకు అందించినటువంటి గొప్ప దివ్య దేశము మండంగుడి కదా అని మామరయోర్ వేద విధులన్నిటినీ కూడా తెలిసిన వేదాంత వేద్యులందరూ కూడా ఆ దివ్యదేశం యొక్క వైభవాన్ని గొప్పగా తలుచుకుంటూ ఉంటారు, దానిని నిత్యము స్మరిస్తూ ఉంటారు అని మనకి ఇందులో చెప్తున్నారు. అవతారిక శేషత్వ సీమా భూమియాన తొండరడిప్పడి ఆళ్వార్ తిరువవతార స్థలం మిక్క వేదియరాలే సదానుసంధిక్క పడుం ఎంగిరదు. మిక్క వేదియరాలే వేదాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి వారందరూ కూడా సదా అనుసంధిక్క పడుం ఎంగిరదు. నిత్యము వారందరూ కూడా ఈ ఆళ్వార్ల యొక్క అవతార స్థలమైనటువంటి మండంగుడిని నిత్యము కూడా దానిని తలుచుకుంటూ ఉంటారు అనేటటువంటి విషయం ఈ తన్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఈ ఆళ్వార్లు ఎలాంటి వారు అండి? శేషత్వ సీమా భూమి అన తొండరడిప్పొడి ఆళ్వార్ మామూలు ఆళ్వార్లు కాదండి వీరు. శేషత్వానికి సీమ చర్మపర్వంలో ఉన్నటువంటి ఆళ్వార్లు. పరమాత్మ కాదు, పరమాత్మ యొక్క భక్తుల యొక్క పాదధూళిగా నేను వేయించేసి ఉండాలి, వారిని నేను సేవించాలి, వారితో ఉండేటటువంటి ఆ సంబంధమే నన్ను తరింపచేస్తుంది అని భావన చేసేటటువంటి తొండరడిప్పొడి ఆళ్వార్ల తిరువవతార స్థలము తిరుమండంగుడి అని నిత్యము కూడా వేదాంతాలన్నిటినీ కూడా చక్కగా అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి ఉట్పొరుళ్, అందులో ఉన్నటువంటి సారతమమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి మహనీయులందరూ కూడా తిరుమండంగుడి అని సదా దీనిని అనుసంధానం చేస్తూ వారి జన్మలను తరింప చేసుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎలాంటిది వారి తనయంలో ఉండేటటువంటి పదముల యొక్క అర్థాన్ని ఒకసారి మనం చూస్తే, వండు తినర్తవయల్ తెన్నరంగత్తమ్మానై. వండు అంటే తుమ్మెదలు, తినందు అంటే దట్టంగా ఉండేటటువంటి, వయల్ సస్యమైనటువంటి పంటలు కలిగినటువంటి తిరువరంగం చూస్తే చుట్టూతా అనేక పంట పొలాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ పంట భూముల్లో సస్యమంతా కూడా చాలా అభివృద్ధి చెంది ఉంటుంది. ఆ పంట భూములలో మధ్యలో నీరు సమృద్ధిగా ఉండడం వల్ల అందులో తామర పుష్పములు బాగా వికసిస్తూ బాగా పైకి వచ్చి పొలాలలోనే తామర పుష్పాలుగా బాగా వికసించి ఉంటే ఆ తామర పుష్పాలలో ఉండేటటువంటి మధువును తాగడానికి తుమ్మెదలన్నీ కూడా గుంపులుగా వచ్చి ఆ సస్యములను చేరుతున్నాయి. అలాంటి సస్యములతో చుట్టబడి ఉన్నటువంటి చుట్టూ కలిగినటువంటి అరంగత్తు అందమైనటువంటి శ్రీరంగంలో శయనించి ఉండేటటువంటి అమ్మానై స్వామి అయినటువంటి
తెన్న రంగత్తు అమ్మానై, శ్రీరంగంలో శయనించి ఉన్నటువంటి స్వామి, అవి మనందరికీ స్వామి అయినటువంటి రంగనాథుని విషయంలో పళ్ళి ఉణుర్తుం మేలుకొలుపు పాడినటువంటి వారైనటువంటి పిరాన్ పరమోపకారకులైనటువంటి తొండరడిప్పొడి అనేటటువంటి తిరునామం కలిగినటువంటి ఆళ్వార్లు ఉదిత్తవూర్ అవతరించినటువంటి దివ్యదేశము సీర్మన్య తొల్మండంగుడి తొల్నగరం అంటున్నారు. సీర్మన్య గొప్ప సంపద స్థిరంగా కలిగినటువంటి మండంగుడి, తిరుమండంగుడి అనేటటువంటి తొల్నగరం అనాది అయినటువంటి ఎప్పటి నుండో ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి నగరం సుమా అని ఎన్బర్ మామరయోర్ అని వేద విధులందరూ కూడా నిత్యము అంటున్నారు. ఎన్బర్ అంటే అంటున్నారు ఎవరు? మామరయోర్ వేదాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి వారందరూ కూడా రోజు తొండరడిప్పొడి ఉదిత్తవూర్ మన్నియసీర్ మండంగుడి ఎన్బర్ అనేటటువంటి తొల్నగరం ఎన్బర్ అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ విషయాన్ని మనకి తిరువరంగ పెరుమాళరయ్యర్ అనేటటువంటి మహనీయులు ఈ వ్యాఖ్యానంలో మనకు అనుగ్రహించారు. వ్యాఖ్యానాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అన్వయ క్రమం ఎలా ఉండాలి, ఎలా అన్వయించుకోవాలి అంటే మామరయోర్ వేదాన్ని అధ్యయనం చేసినటువంటి మహనీయులందరూ కూడా వండు తినర్తవయ్యల్ తెన్నరంగత్తమ్మానై పళ్ళి ఉణర్తుం పిరాన్ తొండరడిప్పొడి ఉదిత్తవూర్ తొల్నగరమాన మండంగుడి ఎన్బర్ వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వారందరూ కూడా తుమ్మెదలతో నిండినటువంటి సస్యములతో చుట్టబడి ఉన్నటువంటి తెన్నరంగత్తమ్మానై శ్రీరంగంలో శయనించి ఉన్నటువంటి మనందరికీ స్వామి అయినటువంటి రంగనాథుని విషయంలో పళ్ళి ఉణర్తుంబిరాన్ సుప్రభాతాన్ని పాడి మనకి ఉపకారం చేసినటువంటి తొండరడిప్పొడి ఆళ్వార్లు ఉదయించినటువంటి తొల్నగరం, వారు అవతరించినటువంటి తొల్నగరమాన అతి ప్రాచీనమైనటువంటి నగరమైనటువంటి మండంగుడి అని వేద విధులందరూ మామరయోర్ నిత్యము కూడా ఎన్బర్ అనుసంధానం చేస్తూ ఉంటారు. అది అన్వయక్రమం. ఎలా ఉంది అంటే ఇది కണ്ണంగుడి కురుంగుడి పుళ్ళం పూదంగుడి ఎన్రు ఉగంధరులను నిలంగళై చొల్లుమా పోలే. ఆళ్వార్లందరూ కూడా ఏమని నిత్యము ధ్యానం చేస్తూ ఉంటారు అంటే తిరుక్కురుంగుడి పిరాన్ తిరుక్కురుంగుడి నంబి తిరుక్కണ്ണంగుడి నంబి తిరుక్కಣ್ಣంగుడి స్వామి పెరుమాళ్ అని స్వామి ఉగంధరులిన స్వామి ఎంతో ఆనందంగా వచ్చి వేయించేసి ఉన్నటువంటి దివ్యదేశాలన్నిటినీ కూడా ఆళ్వార్ల నిత్యము అనుసంధానం చేస్తూ ఉంటారు. ఆళ్వార్లందరూ కూడా ఎన్బర్ నిత్యము కూడా ఏమనుసంధానం చేస్తూ ఉంటారంటే కಣ್ಣంగుడి కురుంగుడి పుళ్ళం పూదంగుడి అని నిత్యము పెరుమాళ్ళు ఉగంధరులిన పెరుమాళ్ళ ఆనందంగా వచ్చి వేయించేసి ఉన్నటువంటి నిలంగడై దివ్యదేశాల గురించి ఆళ్వార్లందరూ నిత్యం అనుసంధానం చేస్తూ ఉంటే వేదాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి వేద విధులందరూ కూడా ఏమని అనుసంధానం చేస్తూ ఉంటారు అంటే మండంగుడి అంబర్ మామరయోర్ అని వేదాన్ని అధ్యయనం చేసినటువంటి భాగవతోత్తములందరూ కూడా వేదాలలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఊట్పొరుల్ విశేషమైనటువంటి అర్థాన్ని తెలుసుకున్నటువంటి మా మహనీయులందరూ కూడా మండంగుడి తిరుమండంగుడి అని ఆళ్వార్లు ఉగంధరులిన నిలంగళై అనుసంధితార్ అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పెరుమాళ్ళు వేయించేసినటువంటి దివ్య దేశాలనేమో ఆళ్వార్లు మంగళాశాసనం చేస్తుంటే మనకి ఎంతో ఉపకారం చేసినటువంటి ఆళ్వార్లు అవతరించినటువంటి తిరుమండంగుడిని మహనీయులందరూ దానికి మంగళాశాసనం చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మామరయోర్ మనలాంటి వారం కాదండి, వేదాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి పండితోత్తములు వేద విధులు పరమ భాగవతోత్తములైనటువంటి వారు నిత్యము తిరుమండంగుడి వాజి అని ఆ తిరుమండంగుడికి పల్లాండు పాడుతున్నారు అంటున్నారు. ఈవర్ మామరయోరాగయ్యాలే మండంగుడియే చొల్లు మవర్గళం మామరయోర్ ఆయత్తు అంటూ ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. మండంగుడి ఎన్బర్ మామరయోర్ ఎన్గిరదు. ఎవరిని బాగా వేదాలు మామరయోర్ మా అంటే గొప్పదైనటువంటి మరై అంటే వేదాన్ని అయోర్ అంటే అధ్యయనం అంటే అధ్యయనం చేసినటువంటి వారు. ఎవరు గొప్పదైనటువంటి వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వారు అంటే మండంగుడి అని నిత్యము అనుసంధానం చేసినటువంటి వారే
మామరయోర్ అయ్యుండడం వల్ల మండంగుడిని అనుసంధానం చేయడం కాదు, మండంగుడిని తిరుమండంగుడిని నిత్యము వారు సేవించడం వల్ల వారు మామరయోర్ అవుతున్నారు, వేద విధులు పరమ భాగవతోత్తములోనే వారిని ఎలా అనగలుగుతున్నాము అంటే వారు నిత్యము తిరుమండంగుడి వాజ దానికి పల్లాండు పాడుతున్నారు, తిరుమండంగుడికి మంగళాశాసనం చేస్తున్నారు, కాబట్టి వారు పరమ భాగవతోత్తములు అయ్యారు అని రివర్స్లో చెప్తున్నారు. పరమ భాగవతోత్తములు నిత్యము మండంగుడిని అనుసంధానం చేయడం కాదు, నిత్యము తిరుమండంగుడిని అనుసంధానం చేయడం వల్లే వారు పరమ భాగవతోత్తములయ్యారు అనేటటువంటి విషయాన్ని కూడా అందంగా తెలియజేస్తున్నారు. ఇవర్ మామరయోరాగయ్యాలే మండంగుడియే చొల్లుమవర్గల్ మామరయోరాయత్తు. ఈ ఆళ్వార్లు పరమ భాగవతోత్తములు కాబట్టి ఈ ఆళ్వార్లు వేదంలో ఉండేటటువంటి సారభూతమైనటువంటి విషయాన్ని తాము తెలుసుకొని దానిని అనుష్ఠాన పర్యంతము ఆచరించినటువంటి వారు కాబట్టి మండంగుడిని వీరు అవతరించినటువంటి స్థలమైనటువంటి అవతార స్థలమైనటువంటి దివ్యదేశమైనటువంటి తిరుమండంగుడిని చొల్లుమవర్గళం మామరయోరాయత్తు. మనం ఏ జాతిలో పుట్టాము, ఏ వర్ణంలో పుట్టాము, ఏ యోగ్యత కలిగినటువంటి ఈ శరీరం వల్ల మనకి ఏ యోగ్యత ఉంది, ఏ వర్ణాశ్రమానికి చెందినటువంటి వారము, ఏ జాతిలో పుట్టాము అనేటటువంటి సంబంధం లేకుండా తొండరడిప్పొడి ఆళ్వార్లు అవతరించినటువంటి దివ్య అవతార స్థలం మండంగుడి అని అది వర్ధిల్లాలి అని నిత్యము అనుసంధానం చేసినటువంటి వారు ఏ జాతిలో ఉన్నవారైనా, ఏ వర్ణంలో ఉన్నవారైనా, వారి శరీరంతో వచ్చినటువంటి దానితో సంబంధం లేకుండా వారందరూ కూడా మామరయోనాయత్తు, వారందరూ కూడా వేద విధులలో వైదికులయ్యారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మామరయోరాగిరార్ మిక్క వేదియర్ వేదత్తను పొరులాన తదీయ వైభవత్తే అరియందవర్గల్. అసలు మామరయోర్ అంటే ఎవరండి? దానికి డెఫినేషన్ ఏమిటి అంటే మిక్క వేదియర్ వేదత్తిన్ ఉట్పొరులానా. మధురకవి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసురాన్ని అనుసరించి మిక్క వేదియర్ వేదత్తిన్ ఉట్పొరుల్ అని చెప్పినట్టుగా వేదోత్తములు ఎవరు అంటే వేదంలో ఉండేటటువంటి సారతమమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నట్టు పొరుల్ కాదు, పొరుల్ అంటే పైన అర్థము, ఉట్పొరుల్ అంటే లోపల ఉండేటటువంటి ఆ అంతరార్థాన్ని కూడా బాగా అధ్యయనం చేసి దానిని మనసునికి పట్టించుకొని దానిని అనుష్ఠాన పర్యంతము ఆచరించేటటువంటి వారు ఎవరైతే వారు మామరయోర్. ఇంతకీ వేదం ఏం చెప్తుందండి? వేదాన్ని కంప్లీట్గా అధ్యయనం చేసినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అసలు ఆ డెఫినిషన్ అయితే మామరయోర్ అనేటటువంటి వారు ఎవ్వరూ కూడా ఈ లోకంలో ఉండరు కదా. వేదాన్ని పూర్తిగా అధ్యయనం చేసినటువంటి వారు ఎవ్వరూ ఉండరు కదా అంటే వేదంలో ఉన్నటువంటి విషయాన్ని, వేదానికి సారం ఏమిటి అంటే 3 వేదములను ఒక 3 కుండలలో వేసి ఆ 3 వేదములు అనేటటువంటి గట్టి పెరుగుని 3 కుండలలో వేసి దాన్ని చిలికితే అందులోంచి 3 పదార్థములు వెన్న వస్తుంది. ఆ 3 కుండలలో నుండి వచ్చినటువంటి 3 వెన్న లాంటి సారభూతమైనటువంటి విషయములే ఆ ఉ మా అనేటటువంటి 3 అక్షరములు అని చెప్తారు. ఈ మూడిటిని కూడా మళ్ళీ కలిపి దానిని బాగా దాంట్లో ఉండేటటువంటి సారాన్ని మనం తీస్తే ప్రణవం అవుతుంది. అంటే ఆ ఊ మా కలిస్తే ఓంకారం అవుతుంది, ప్రణవం అవుతుంది. అలా ప్రణవం చేత ప్రతిపాదింపబడేటటువంటి తిరుమంత్రమే 3 వేదములకి సారము అనేటటువంటి విషయాన్ని చెప్తారు. మరి తిరుమంత్రం ఏం తెలియచేస్తుంది అంటే ఈ జీవుడు పరమాత్మకే చెందినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని చెప్తుంది. అంతేకాకుండా అది ఉట్పొరుల్, అది పైన ఉండేటటువంటి అర్థము. మరి ఉట్పొరుల్ అంటే ఏమిటండి అంటే కేవలం పరమాత్మకే చెందినటువంటి వాడు కాదండి, ఆయన దాసులు తదీయులందరికీ కూడా చెందినటువంటి వాడు. తదీయ వైభవత్తే అరింద భాగవతోత్తముల యొక్క వైభవాన్ని తెలుసుకున్నటువంటి వారు, భాగవతోత్తముల వైభవాన్ని తెలుసుకొని స్వామిని సేవించడం కన్నా భాగవతోత్తములను సేవిస్తే స్వామి ముఖంధరులిన ఇంకా ఆయన చాలా సంతోషిస్తాడు అనేటటువంటి విషయాన్ని తెలిసి భాగవతోత్తములకి కైంకర్యం చేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు మామరయోర్. ఆ భాగవత నిష్ట కలిగినటువంటి వారు తొండరడిప్పొడికి మంగళాశాసనం చేయకుండా ఉండలేరు. ఎందుకంటే తొండరడిప్పొడిలోనే తొండరడిప్పొడి ఆళ్వార్, మండంగుడిని
మండంగుడికి మంగళాశాసనం చేయకుండా ఉండలేరు. ఎందుకంటే తిరుమండంగుడిలోనే తొండరెప్పటి ఆళ్వార్లు అవతరించారు. వారు కూడా తదీయ వైభవాన్ని తెలిసినటువంటి వారు, తదీయ చర్మపర్వంలో నిష్ట కలిగినటువంటి వారు కాబట్టి వారి అవతార స్థలాన్ని తలుచుకోకుండా ఉండరు అని ఉట్పొరుల్ వేదం యొక్క ఉట్పొరులు తెలిసి ఉండటము అంటే తదీయ వైభవాన్ని తెలిసినట్టు, భాగవతోత్తముల యొక్క వైభవాన్ని తెలిసి ఉండడమే. అలాంటి మహనీయులు అవతరించినటువంటి దివ్యదేశం ఏది అంటే తొల్నగరం. పజయతాయ్ పోరుగిర నగరం. ఎప్పుడుండో ప్రాచీన కాలమైనటువంటి నగరం, ఎప్పుడుండో ప్రాచీనంగా ఉండేటటువంటి నగరం. నగరంగళిరే నల్ల వస్తువులుండావదు. నిజమే కదండి, నగరాలలోనే కదా మంచి మంచి వస్తువులు దొరుకుతాయి. ఇప్పటికీ కూడా కొన్ని పల్లెటూరుల్లో ఎవరింట్లో ఏదైనా పండగ వచ్చినా, ఎవరింట్లో ఏదైనా వివాహం జరిగినా, ఎవరింట్లో ఏదైనా ఒక మంచి ఉత్సవం జరిగినా అప్పుడు ఏమంటారు అంటే, అదిగో పక్కన సిటీకి వెళ్ళి అక్కడ నుండి తెచ్చుకుందాం, మంచి మంచి బట్టలు తెచ్చుకుందాం, మంచి మంచి వస్తువులు తెచ్చుకుందాం. సిటీలో అయితే మంచి వస్తువులు దొరుకుతాయి, మన పల్లెటూరు కన్నా కూడా నగరంలో నాగరికత ఎక్కువ ఉంటుంది కాబట్టి, అక్కడ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి తెచ్చుకుందామని ఇప్పటికీ కూడా కొన్ని పల్లెటూరుల్లో ఆ విషయాన్ని ఆ వైఖరిని మనం చూడగలుగుతూ ఉంటాం. అలా నగరంగళిరే నల్ల వస్తువు ఉండవదు. నగరంలోనే కదా మంచి వస్తువులు దొరుకుతాయి. మన అదృష్టవశాత్తు తిరుమండంగుడి అనేటటువంటి నగరంలో ఆళ్వార్లు మనకి లభించారు సుమా. నల్ల వస్తువాన ఆళ్వార్లు మనకి లభించారు. మంచి వస్తువు, మంచివారైనటువంటి ఆళ్వార్లు మనకి లభించారు. అందుకే దీనిని నగరం అంటున్నారు. నల్లార్ నవిల్ కురుగూర్ నగరానెన్ను మా పోలే. ఈ విషయాన్ని ఎలా చెప్పగలుగుతున్నారండి అంటే, తిరువిరుత్తం అనేటటువంటి ప్రబంధంలో నమ్మాళ్వార్ల విషయంలో ఇలాగే చెప్పారు కాబట్టి, నల్లార్ నవిల్ తుక్కురుగూర్ నగరాన్. సత్పురుషులు స్తుతించేటటువంటి తిరుక్కురుగూర్ అనేటటువంటి నగరానికి ప్రభు అయినటువంటి వారు. తిరుక్కురుగూర్ అనేటటువంటి నగరంలో ఎలా అయితే నమ్మాళ్వార్లు మనకు అనుగ్రహింపబడ్డారో, ఇక్కడ తిరుమండంగుడి అనేటటువంటి ఈ నగరంలో మనకి తొండరెడ్డిప్పొడి ఆళ్వార్లు అనుగ్రహింపబడ్డారు, పెరుమాళ్ల చేత అనుగ్రహింపబడ్డారు. ఎంత గొప్ప నగరం అండి అని ఆ నగరం యొక్క వైభవం. మనం నగరంలోకి ఎప్పుడైనా రాజమండ్రిలో ఉండేటటువంటి వారు కొంచెం అంటే ఇంకా పల్లెటూరులో ఉండేటటువంటి వారు ఎప్పుడైనా నగరానికి వస్తే అక్కడ ఉండేటటువంటి పెద్ద పెద్ద బిల్డింగులను చూసి, అక్కడ ఆకాశాన్ని అంటేటటువంటి బిల్డింగులను చూసి, అక్కడ ఉండేటటువంటి రోడ్లను చూసి, వాటిని చూసి మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. పోనీ ఇండియాలో ఉండేటటువంటి వారు అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లైఫ్ స్టైల్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ల యొక్క వైభవాన్ని చూసి అమ్మో ఎంత ఆశ్చర్యమో, ఎంత బాగున్నాయి, ఎంత బాగా నిర్మాణ కౌశల్యంతో నిర్మించారు అని ఆశ్చర్యపోతూ ఉంటాం. అదే తిరుమండంగుడి మనం వెళితే అక్కడ ఆచార్యుల యొక్క ఆళ్వార్ల యొక్క అవతార స్థలం కాబట్టి అబ్బా ఎంత చక్కటి నగరం అండి. ఈ నగరంలోనే కదా మాకు విశేషమైనటువంటి వస్తువు ఒకటి దొరికింది, ఒక విశేషమైనటువంటి ఆళ్వార్లు అనుగ్రహింపబడ్డారు అని చెప్తున్నారు. ಇದು నగరమాగ ఎక్కువ హేతు సొల్లుగిరదు. అసలు ఏం వస్తువు దొరికిందండి ఇక్కడ, ఎందుకు ఇది నగరమైంది అంటే దానికి మిగిలినటువంటి పాసుర ఖండాన్ని చెప్తున్నారు. అంటే మండు తినర్తవయల్ తెన్నరంగత్తమ్మానై పళ్ళి ఉనత్తుంబిరాను ఉదిత్తవూర్. కాబట్టి అది మండంగుడి నగరం ఎందుకైంది అంటే, ఇదిగో ఆళ్వార్లు ఇక్కడ అవతరించారు కాబట్టి ఇది ప్రసిద్ధమైనటువంటి నగరమైంది అని చెప్తున్నారు. వండుగల్ ఇక్కడ నుండి ఎంత అద్భుతంగా వండుగల్ నెరుంజీవనలయేయుడయ వయల్ ఇళిందున సురంబినం ఎన్రు అరుళి చేయదారే. అక్కడ ఉండేటటువంటి తుమ్మెదలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే దానికి చెప్తున్న దట్టంగా ఉండేటటువంటి సస్యములు అన్నీ కూడా కలిగినటువంటి క్షేత్రము. తుమ్మెదలతో నిండి ఉండేటటువంటి తోటలు కలిగినటువంటి క్షేత్రము. పంటలన్నీ కూడా దట్టంగా ఉన్నాయండి. ఆ పంట పొలాల మధ్యలో తామర పువ్వులు వికసిస్తే వాటిలో ఉండేటటువంటి తేనెలను తాగడానికి ఈ వండులు, ఈ తుమ్మెదలు వచ్చి హాయిగా అక్కడ సంచరిస్తున్నాయి. అలాంటి సస్యములతో కూడినటువంటి తెన్నరంగము అని దానికి విశేషణంగా
అనుగ్రహిస్తున్నారు. ఆళ్వార్లు కూడా ఈ ఆళ్వార్లే వయలుల్ ఇరందిన సురంవినన్ అని తిరుప్పళ్ళెడిచిలో 4వ పాసురంలో వీరే అనుగ్రహించారు. వీరే కాదు, ఆండాళ్ళ తల్లి కూడా ఆ శ్రీరంగంలో ఉండేటటువంటి వైభవాన్ని చూసి పూంగువళై పోదిల్ పొరివండు కన్బడుప్పా అని 3వ పాసురంలోనే తెలియచేస్తుంది. పరమాత్మను సేవిస్తే మనకి కలిగేటటువంటి లాభం ఏమిటి అంటే, నెలకి 3 వానలు సక్రమంగా పడి ఆ నీటి సమృద్ధితోటి పంటలన్నీ కూడా ఏపుగా పెరుగుతాయి, చాలా చక్కగా పెరుగుతాయి అని చెప్పేటటువంటి సందర్భంలో పూంగువళై పోదిల్ పొరివండు కన్బడుప్పా, చక్కగా వికసించి ఉన్నటువంటి ఆ సస్యములలో, ఆ పొలాలలో నీటి సమృద్ధి ఎక్కువగా ఉంది కాబట్టి తామర పూలు చక్కగా అక్కడ తామర మొలకలు వచ్చాయి, తామర పుష్పాలు వికసించాయి, సూర్యుని యొక్క కాంతితోటి ఎర్రని కలువ పూలు వికసించాయి. అందులో ఉండేటటువంటి మధువును తాగడానికి ఒక జంట తుమ్మెదలు 2 కూడా అక్కడికి వచ్చి చేరాయి. ఆ మధువునంతటినీ కూడా తాగుతూ ఆ మధువు పూర్తయితే కదా ఇంకొక పుష్పం దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందులో ఎంత మధువు ఉంది అంటే అవి పూర్తిగా తాగినా కూడా అయిపోనంత గొప్ప మధు ప్రవాహం ఆ పుష్పాల నుండి వస్తుంటే ఆ మధువుని తాగుతూ చివరికి రాత్రి అయిపోయిందట. రాత్రి అయిపోగానే మళ్ళీ ఆ కలువ పువ్వు పద్మములు ముకుళిస్తాయి కాబట్టి తుమ్మెదలు లోపల ఉండగానే ఆ కలువ పువ్వులు ముకుళించుకుపోయాయట. అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ 2 తుమ్మెదలు కూడా సేఫ్టీ అయినటువంటి ఆడ తుమ్మెద మగ తుమ్మెద 2 కూడా ఇద్దరితో కలహించుకుంటున్నాయట. నీ వల్లే ఇక్కడ ఉండిపోయాము, నువ్వే ఆలస్యం చేశావు, వెళ్ళిపోదామంటే నువ్వే రాలేదు, ఇంకొంచెం మధువును తాగుదాము అని ఇక్కడ నువ్వే నన్ను ఆలస్యం చేసేసావు అని ఆడ తుమ్మెద మగ తుమ్మెద 2 కలహించుకుంటున్నాయి. పూంగువళై పోదిల్ పొరివండు కన్బడుప్పా, అలా ఉండిపోయేటటువంటి తుమ్మెద. ఇంకొక చక్కటి నిర్వాహం కూడా చెప్తారు. ఒక మగ తుమ్మెద ఒకరోజు పాపం పుష్పంలో ఈ సస్యములో తిరువరంగం చుట్టూ ఉండేటటువంటి పొలాలలో ఒక పద్మంలో తేనె తాగడానికి వచ్చి ఉండిపోయిందండి. సూర్యుడు అస్తమించేశాడు. అప్పటి వరకు తాగుతూనే ఉంది. మధువును తాగుతూ అందులోనే ఆనందాన్ని అనుభవిస్తూ ఉండిపోయింది. సూర్యుడు అస్తమించేశాడు, కమలము ముకుళించుకుపోయింది. మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ సూర్యుడు ఉదయించగానే కమలం వికసించింది. అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి తుమ్మెద తెలివి తెచ్చుకొని మళ్ళీ తన ఇంటికి వెళ్ళిందని, అక్కడ ఉన్నటువంటి ఆడతుమ్మెద ఎక్కడికి వెళ్ళొచ్చావు, రాత్రంతా కూడా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అని ఆడతుమ్మెద అడుగుతోంది అని ఆడతుమ్మెదకి సమాధానం చెప్తూ నేను అలా అదిగో శ్రీరంగం చుట్టూతా ఉండేటటువంటి ఆ తోటలలో ఉండేటటువంటి పద్మాలలో ఉండేటటువంటి తేనె తాగుతూ అక్కడే ఉండిపోయాను, సూర్యుడు ముకుళించాడు, నేను అందులో ఉండిపోయాను, ఇదిగో పుప్పొడి, నా ఒళ్ళంతా కూడా పుప్పొడి కనిపిస్తోంది, శరీరం అంతా కూడా పుప్పొడి కనిపిస్తోంది చూడు అని సమాధానం చెప్తున్నాడని, దానికి ఆ ఆడతుమ్మెద కాదు నువ్వు ఇంకెవరో ఆడతుమ్మెదని కలవడానికి వెళ్ళావు అని ఆ ఆడతుమ్మెద వాదిస్తోందని, అలా ఇద్దరి మధ్యలో కూడా వాద ప్రతివాదనలు జరిగిన తర్వాత మళ్ళీ మధ్యలో ఎవరో వచ్చి సర్దుబాటు చేస్తే మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకున్నారని అందంగా చెప్తూ ఉంటారు. ఇదంతా నంజీయర్ అనేటటువంటి మహనీయులు ఈ వ్యాఖ్యానాన్ని ఆ 3వ పాసురానికి అనుగ్రహిస్తారు. ఈ వ్యాఖ్యానాన్ని వారు అనుగ్రహించడానికి కారణము, ఇప్పుడు ఎప్పుడు శ్రీరంగంలో ప్రణయ కలహోత్సవము అనేటటువంటి ఒక ఉత్సవం జరుగుతుంది. అందులో రంగనాథుడు ఉరయూర్ అనేటటువంటి దివ్య దేశంలో అక్కడ ఉరయూరులో వేయించేసి ఉన్నటువంటి నాచ్యార్ని పరిణయం చేసుకోవడానికి ఒకరోజు వెళ్తాడు. వెళ్ళి ఆవిడతోటి అక్కడ వేయించేసి సేర్తి ఉత్సవాన్ని జరిపి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా కటాక్షాన్ని సేవను ప్రసాదించి ఆవిడ్ని వివాహమాడి మళ్ళీ తర్వాత రోజుకి శ్రీరంగనాయకి తిరునక్షత్రము తర్వాత రోజు వెంటనే పరుగున ఆ మగతుమ్మెద ఆ రోజు రాత్రంతా కూడా ఉరయూరులో ఉండి రాత్రి ఎప్పుడో బయలుదేరి మళ్ళీ పొద్దునకి రంగనాథుడు అనేటటువంటి ఆ గండు తుమ్మెద మళ్ళీ శ్రీరంగానికి చేరితే తల్లి లోపలికి రానివ్వదు. ఆ శ్రీరంగనాయకి ఆవిడ కోవెలలోకి ప్రవేశిస్తూ ఉంటే ఆవిడ పరికరంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఆ తలుపులు వేసేస్తారు. అంటే ఆ తుమ్మెద గండు తుమ్మెద మగ గండు తుమ్మెద
భార్య దగ్గరికి వచ్చేసరికి ఆ భార్య ఇంటిలోకి రానివ్వకుండా ఎక్కడికి వెళ్ళారు అంటే, అదిగో శ్రీరంగంలో ఆ పద్మంలో ఉండేటటువంటి తేనెనే తాగుతూ ఉండిపోయాను అని మగతుమ్మెద ఎలా అయితే చెప్పిందో, స్వామి కూడా జగద్రక్షణ చేయడానికి వెళ్ళానని ఏవేవో అబద్ధాలు చెప్తారు. గజేంద్రుడు మొరపెడితే అతన్ని రక్షించడానికి వెళ్ళానని, లేకపోతే అర్జునుడికి కురుక్షేత్రంలో సాయపడడానికి వెళ్ళానని, లేదా నా మిత్రుడు కుచేలుడితోటి సరదాగా ఉండడానికి వెళ్ళానని, ఇలా అనేక విషయాలు అనేక కారణాలు చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఆ లోపల ఉండేటటువంటి ఆడ తుమ్మెద ఈ మగ తుమ్మెదని లోపలికి రానివ్వదు. అలా ఆ జరిగినటువంటి వృత్తాంతాన్ని మా నంజీయర్ వారు మనసులో ఉంచుకొని ఇక్కడ పూంగువళై పోదిల్ పొరివండు కనబడుప్ప అనేటటువంటి ఈ పాసురానికి ఆ ప్రణయ కలహోత్సవాన్ని మనసులో లేకపోతే వీరు అనుగ్రహించిన తర్వాత ప్రణయ కలహోత్సవం ఏర్పాటు అయి ఉంటుంది, అప్పటికే ఉందేమో తెలియదు మరి. దానిని పోలినట్టుగా ఉంటుంది. అంటే రంగనాథుడు అనేటటువంటి గండు తుమ్మెద ఉరయూరు అనేటటువంటి దివ్య దేశంలో ఒక రోజు ఉండి వచ్చిన తర్వాత ఇక్కడ గండు తుమ్మెద పాపం ఆ కమలంలో ఇరుక్కుపోయి మధువును తాగుతూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడ తుమ్మెదకి మగ తుమ్మెదకి ఎలా అయితే ప్రణయ కలహోత్సవం జరుగుతుందో, ఇక్కడ రంగనాథుడు అనేటటువంటి గండు తుమ్మెదకి, రంగనాయకి అనేటటువంటి ఆడ తుమ్మెదకి కూడా ప్రణయ కలహోత్సవం ఈనాటికి మనం ఆ శ్రీరంగంలో చేయొచ్చు. వారిద్దరూ అలా కలహించుకుంటూ ఉంటే అప్పుడు పెద్దవారైనటువంటి నమ్మాళ్ళ వారు అక్కడికి వేయించేసి లక్ష్మీదేవిని పరిగ్రహించమని స్వామికి, రంగనాథుడిని స్వీకరించమని తల్లిని ప్రార్థించగా ఆ నమ్మాళ్ళ వార్ల తమ ముద్దు బిడ్డడైనటువంటి నమ్మాళ్ళ వారిని పెద్దవారైనటువంటి నమ్మాళ్ళ వారిని పురస్కరించుకొని ఇద్దరు యువరాజు యువరాణి, ఎలా అయితే ఇద్దరు యువరాజు యువరాణి రాణి మధ్య కలిగినటువంటి ఆ గొడవని మంత్రులు ఎలా అయితే పెద్దవారైనటువంటి మంత్రులు ఎలా అయితే దాన్ని దిద్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తారో, అలా నమ్మాళ్ళ వార్ల నాడు వారిద్దరినీ కూడా సర్దుబాటు చేసి మళ్ళీ కలిపారు అనేటటువంటి ప్రణయ కలహోత్సవం ఈనాటికి కూడా అత్యద్భుతంగా అక్కడ జరుగుతుంది. అది పూంగువళై పోదిల్ పొరివండు కనబడుప్ప అనేటటువంటి విషయంలో నంజీయర్ అనుగ్రహించినటువంటి ఒక వ్యాఖ్యానంలో ఐతిహ్యాన్ని పురస్కరించుకున్నట్టుగా ఉంటుంది. అక్కడ అందమైనటువంటి ఈ కథని, తుమ్మెద కథని అక్కడ అనుగ్రహిస్తారు మనకి. అలా తినర్తవయల్ తన్ పెరియ పెరుమాళై பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப இப்படி நீர் பூவிலே வண்டுகள் நெருங்கின வயல் సుజందు కోయిలకు నిర్వాహకరాన పెరియ పెరుమాళై. అలాంటి నీరు దట్టంగా ఉండి అందులో తామర పుష్పములు, ఓళ్ళన్ని తామర పుష్పములు ఉంటే వాటిలో ఉన్నటువంటి తేనెను తాగడానికి వచ్చినటువంటి ఆ తుమ్మెదలతో నిండి ఉన్నటువంటి సస్యములతో చుట్టబడినటువంటి కోయిలుకు నిర్వాహకరాన. అలాంటి శ్రీరంగానికి నిర్వాహకుడైనటువంటి పెరియ పెరుమాళ్ళని నిద్రలేపారు. పళ్ళి ఉన్నుతుంబిరాను దిత్తవూరు, అలాంటి రంగనాథుణ్ణి నిద్రలేపారు అని శ్రీరంగం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. అలాగే తిరుమండంగుడి గొప్పతనాన్ని కూడా చెప్తున్నారు. వండు తినర్త వయల్ తెన్నరంగత్తమ్మానై పళ్ళి ఉనత్తుం ఎంగయ్యాలే వయలిల్ ఇరుందిన సురంబినన్ నిత్యాదిప్పడియే మంజరి సుప్త భృంగా ఎండ్రు పుక్కళిలే కణ్పడుత్తు వండుగల్ ఉనరందు. ముందు ఏం తెలియచేస్తున్నారు ఇందులో ఆళ్వార్లు అంటే, తెన్నరంగత్తమ్మానై అని చెప్పడం వల్ల నీటితో ములిచినటువంటి పువ్వులలో ఆ తుమ్మెదలు, తేనెను తాగడానికి వచ్చినటువంటి తుమ్మెదలతో నిండినటువంటి క్షేత్ర సస్యములు కలిగినటువంటి రంగనాథుడు, అందులో ఉన్నటువంటి స్వామిని ఎలా నిద్రలేపుతున్నారు? వండు తినర్త వయల్ తెన్నరంగత్తమ్మానై పళ్ళి ఉనర్తుం వయలుల్ ఇరుందిన సురంబరం అని చెప్పడంలోనూ, అది కాకుండా భట్టర్ వారు కూడా ఇదే విధంగా ఒక చక్కటి శ్లోకంలో శ్రీరంగరాజస్తవంలో అందంగా ఈ భావనను అక్కడ కూడా తెలియచేశారు. ఎలా తెలియచేశారు అంటే, తరళతను తరంగై మందమాందోళ్యమానా స్వటత విటపిరాజీ మంజరీ సుప్త భృంగా క్షిపతు కనకనామ్ని నిమ్నగా నారికేళ క్రముకజ మకరందై మాంసలాపామదంహ. అద్భుతమైనటువంటి శ్లోకం. కావేరీ నది యొక్క వైభవాన్ని తెలియచేస్తూ, కావేరీ నది మన పాపములను పోగొట్టాలి. అహంహ క్షిపతు, అంహ అంటే నా పాపమును, క్షిపతు పోగొట్టుగాక కావేరీ నది కనకనామ్ని
అహం అంహః క్షిపతు, కావేరీ నది నా పాపములను పోగొట్టాలి అని కావేరీ నది యొక్క వైభవాన్ని తెలుపుతూ చెప్పినటువంటి ఒక శ్లోకం ఇది. తరళ తను తరంగై మందమాందోళ్యమాన స్వటత విటపరాజీ మంజరీ సుప్తభృంగా. కావేరీ నది జలాల యొక్క సమృద్ధిని వర్ణిస్తున్నారు భట్టర్ వారు. తరళ తను తరంగై, మిక్కిలి చలించేటటువంటి తను చిన్నవైనటువంటి తరంగై కెరటముల చేత, మందమాందోళ్యమాన స్వతట విటపరాజీ మంజరీ సుప్తభృంగా. అద్భుతమైనటువంటి వర్ణన. కావేరీ నది తీరానికి వెళితే ఆ కావేరీ నది తీరంలో అనేక పుష్పాలతో కూడినటువంటి చిన్న మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలన్నీ కూడా నదీ ప్రవాహానికి నదీ ప్రవాహం గట్టునే ఉంటాయి. అంటే ఆ తీరం ఉంటుంది, ఆ తీరంలోనే ఇలాంటి మొక్కలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. నీరు సమృద్ధిగా ఉందేమో, అందులో పెద్ద పెద్ద పుష్పములన్నీ కూడా వికసించి ఉన్నాయి. ఆ వికసించినటువంటి పుష్పాలన్నీలో ఉండేటటువంటి తేనె తాగడానికి సుప్త భృంగములు అంటే తుమ్మెదలన్నీ కూడా వచ్చి ఆ తేనెను తాగుతున్నాయి. తేనెను మాత్రమే తాగడం లేదు. ఎలా ఉంది? తరంగై, ఆ కావేరీ తరంగాలు వచ్చి తీరానికి తాకుతూ ఉంటే ఆ తీరంలో ఉన్నటువంటి చెట్లను మొక్కలన్నిటినీ కూడా తరంగాలు తాకుతూ ఉంటే మందమాందోళ్యమాన స్వతట విటపరాజీ మంజరీ సుప్తభృంగా. మెల్లగా, మంద అంటే మెల్లగా, ఆందోళ్యమాన ఊయలలు ఊపుతున్నట్టుగా ఉందట. తరంగాలు వచ్చి తాకుతున్నాయి. ఆ మొక్కలు తీరంలో ఉన్నటువంటి ఆ మొక్కలేమో తరంగ తాకిడికి మెల్లగా ఊగుతున్నాయి. ఆ మొక్కల మీద వికసించినటువంటి పుష్పములు కూడా మెల్లగా ఊగుతున్నాయి. స్వతట తన యొక్క తీరములో విటప వృక్షముల యొక్క రాజీ మంజరీ సుప్తభృంగ సమూహములతో పూలగుత్తులనేటటువంటి సమూహాలలో సుప్తము నిద్రించినటువంటి భృంగము ఒక పక్కన తేనెను ఆస్వాదిస్తోంది, ఒక పక్కన కావేరీ నది మీద నుంచి వచ్చేటటువంటి చల్లటి మలయమారుతాన్ని ఆస్వాదిస్తోంది. అంతేకాకుండా దాన్ని ఏదో హాయిగా ఊయలలూపుతున్నట్టుగా కావేరీ నది ప్రవాహ తరంగాలు వచ్చి ఆ వృక్షాన్ని తాకుతూ ఉంటే వృక్షం మీద ఉన్నటువంటి ఆ పుష్పంలో ఉన్నటువంటి ఆ భృంగానికి అది హాయిగా పవళింపు సేవ చేస్తున్నట్టుగా ఉందట. అలాంటి వృక్షములతో నిండి ఉన్నటువంటి కావేరి అని ఆ కావేరీ నది తీరంలో ఉండేటటువంటి వృక్షాల యొక్క సొగసుని, ఆ వృక్షాలలో పూచినటువంటి పూల యొక్క సొగసుని, ఆ పూలలో ఉండేటటువంటి తేనెను తాగడానికి వచ్చినటువంటి తుమ్మెదలు మరెక్కడికి కదిలిపోకుండా హాయిగా అందులోనే తేనెను ఆస్వాదిస్తూ ఆ మలయమారుతాన్ని ఆస్వాదిస్తూ ఈ ఊంజల సేవను కూడా ఆస్వాదిస్తూ అక్కడే ఉండిపోయాయండి అనేటటువంటి విషయాన్ని కళ్ళతో వారు ప్రత్యక్షంగా సేవించి మనందరికీ కూడా దూరంగా అది సేవించలేనటువంటి వారందరికీ కూడా కళ్ళతో చూసేటట్టుగా అనుగ్రహిస్తున్నారు భట్టర్ వారు. నారికేళ క్రముకజ మకరందై. ఇక కావేరి నది తీర్థాలు ఎప్పుడూ కావేరి ఇంత గొప్పగా ఉంటుంది అంటారు. అసలు అక్కడ నీళ్ళే ఉండవండి. ఎప్పుడు చూసినా కూడా మోకాళ్ళ లోతులో నీళ్లు ఉంటుంది. ఆ నీళ్లు మాత్రం ఎలా ఉంటాయి అంటే చాలా తీయగా మధురాతి మధురంగా ఉంటాయి అంటారేమో. కాదు. ఆ రోజులలో కావేరీ ప్రవాహం ఎలా ఉండేది అంటే కొబ్బరి చెట్లు పైన ఉండేటటువంటి కొబ్బరికాయల వరకు నీరు ప్రవహించేదట. అంత గొప్ప నీటి సముద్రం ఉండేదట. ఆ కొబ్బరి చెట్టు మీద ఉండేటటువంటి కొబ్బరికాయలు వేడికి ఎండకి పగిలి ఆ కొబ్బరి నీళ్ళన్నీ కూడా వచ్చి కావేరీ జలంలో పడడం వల్ల క్రముకజ పోక చెట్ల నుండి పుట్టినటువంటి మకరందము తేనెలన్నీ కూడా కావేరీ నదిలో కలిసిపోవడం వల్ల నారికేళ క్రముకజ మకరందై మాంసలాప. ఆ మకరందాలతోటి కొబ్బరి నీటితోటి అభివృద్ధి చెందినటువంటి నీరు కలిగినటువంటి కావేరీ నది తీర్థం అంత తీగా ఎందుకు ఉంటుంది అంటే పైన కొబ్బరి చెట్ల నుండి వచ్చేటటువంటి మకరందము కొబ్బరి తీర్థం అంతా కూడా కావేరీ జలాల్లో కలిసి అదంతా వాటితో నిండినటువంటి తీర్థము కావేరీ జలాలు అని చెప్తూ అలాంటి కనకనాంని పొన్ని అని పేరు కనకనాంని కనక అని కావేరికి పేరు.
పొన్ని అని కావేరికి పేరు. అలా పొన్ని అని పేరు కలిగినటువంటి నిమ్నగా నది, కావేరీ నది, మతంహ క్షిపతు, నా పాపాలను పోగొట్టుగాక అని భట్టరవారు అందులో కావేరీ నదిని వర్ణిస్తూ, ఆ కావేరీ నది తీరంలో ఉండేటటువంటి పుష్పాలలో ఉండేటటువంటి మంజరీ సుప్త భృంగాహ స్వటత విటపరాజీ మంజరీ సుప్త భృంగాహ అని ఒక పదాన్ని అక్కడ అభివర్ణిస్తారు. కావేరీ నది తీర్థంలో ఉండేటటువంటి అక్కడ కావేరీ చుట్టూతా కూడా, శ్రీరంగం చుట్టూతా కావేరీ ఉంది. కావేరీ తీర్థంలో తుమ్మెదలు, అనేక తుమ్మెదలు ఆ తీరంలో ఉండేటటువంటి వృక్షాలకి పూచినటువంటి పూలలో శయనిస్తూ ఉంటాయి అని చెప్పినట్టుగా ఇక్కడ కూడా తొండరడిప్పడి ఆళ్వార్ల విషయంలో ఆ విషయాన్నే మనకి తెలియజేస్తున్నారు. ఎన్రు ఉక్కాగిలే కన్పడత్తు వండుగల్, అలా శయనించినటువంటి వండుగల్ ఉణరందు, అలాంటి తుమ్మెదలు దట్టంగా ఉన్నటువంటి సస్యములతో చుట్టబడినటువంటి శ్రీరంగము. శ్రీరంగనాచియార్ స్తన స్తబగత్తిలే కణ్వళరందు அருளுகிற ஸ்ரீரங்கராஜ பிருங்கத்தை அரங்கத்தம்மா పళ్ళి యజుంధరులాయే என்று తిరుపల్లి ఉణర్తుం అవర్. అద్భుతంగా తెలియజేస్తున్నారు. శ్రీరంగం చుట్టూతా పుష్పాలలో ఆ తుమ్మెద భృంగరాజములన్నీ కూడా శయనించి ఉంటే, ఈ శ్రీరంగం లోపల కూడా పెరియ కోవెలలో ఆ మూల సన్నిధిలో కూడా ఒక భృంగరాజం శయనించి ఉందండి. ఈయనెక్కడ శయనించి ఉన్నాడో తెలుసా మీకు అంటే, శ్రీరంగనాచియార్ స్తన స్తబకత్తిలే కణ్వళరందరులగిరా, శ్రీరంగనాయకి యొక్క స్తనములు అనేటటువంటి స్తవకము పుష్పములో శయనించి ఉన్నటువంటి రంగనాథుడు రంగరాజ భృంగత్తై, రంగరాజు అనేటటువంటి ఈ భృంగమును, ఈ తుమ్మెదను అరంగత్తమ్మ పళ్ళి సుందరలాయే, స్వామి నిద్రలేచి మమ్మల్ని కటాక్షించాలి అని తొండరడిప్పడి ఆళ్వార్లు అభివర్ణిస్తున్నారు. కావేరీ తీరంలో ఉండేటటువంటి పుష్పాలలో మామూలు భృంగరాజములు శయనించి ఉంటే, రంగరాజో భృంగోమే అని చెప్పబడేటటువంటి రంగరాజు అనేటటువంటి భృంగరాజము శ్రీరంగనాచ్యార్ అనేటటువంటి స్తన స్తబకములో స్తనములనేటటువంటి పుష్పాలలో ఈవిడ శయనించి ఉంది శయనించి ఉన్నటువంటి రంగనాథుణ్ణి ఇక్కడ నిద్రలేపుతున్నారు అంటున్నారు. శ్రీరంగరాజస్తవంలో తల్లిని అభివర్ణిస్తూ భట్టర్వారు ఒక శ్లోకాన్ని మనకు అనుగ్రహిస్తారు. అందులో కూడా అనుకల తనుకాండ ఆలింగనారంభ సుంబతు ప్రతిదిశ భుజ శాఖా శ్రీసకానోకహర్ది స్తన నయన గులుచ్చ స్పార పుష్పద్విరేప రచయతు మై లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్. లక్ష్మీ అనేటటువంటి కల్పవల్లి మనని కటాక్షించాలి అని శ్రీరంగనాయకిని ఒక కల్పవల్లితోటి పోలుస్తూ ఉంటారు. అలా పోల్చినటువంటి సందర్భంలో స్తన పుష్ప గులుచ్చ స్పార పుష్పద్విరేప, స్తనములు ఆ కల్పవల్లికి గుత్తులుగా పుష్పములు పూచి ఉన్నాయండి. అవే ఏదో కాదు, శ్రీరంగనాయకు యొక్క స్తనములే నయనములే అనేటటువంటి విషయాన్ని అందులో రంగనాయకిని ఒక కల్పవల్లితో పోలుస్తూ, ఆ కల్పవల్లికి ఉండేటటువంటి ఆ సౌందర్యాన్ని, రంగనాయకికి ఉండేటటువంటి సౌందర్యంతో అభివర్ణిస్తూ మనకి చెప్పినటువంటి ఆ లతకి ఉండేటటువంటి పుష్పగుచ్చములే మనం ఎదురుగుండా చూసేటటువంటి తల్లి యొక్క సౌందర్యము అనేటటువంటి విషయాన్ని అక్కడ చెప్పారు. కాబట్టి ఆ స్తబకములలో నిద్రించి ఉన్నటువంటి రంగనాథుడిని ఇక్కడ నిద్ర నీలా తుంగ స్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం. అక్కడ గోదాదేవేమో నీలాదేవి యొక్క స్తనములలో సుఖంగా నిద్రించి ఉన్నటువంటి కృష్ణసింహాన్ని అక్కడ నిద్రలేపితే, రాజాధిరాజు అయినటువంటి వాడు అందరికీ రాజవత్ అర్హణీయం అయినటువంటి రంగరాజుని ఇక్కడ నాచ్యార్ యొక్క స్తనములు అనేటటువంటి పుష్పములలో శయనించి ఉన్నటువంటి రంగరాజ భృంగోమే, రంగరాజు అనేటటువంటి భృంగరాజాన్ని తొండరడిప్పటి ఆళ్వార్లు అరంగత్తమ్మ పళ్ళి యజుంధరులాయే, నిద్రలేచి మమ్మల్ని కటాక్షించాలి అని శ్రీరంగరాజ భృంగముని ఇక్కడ నిద్రలేపుతున్నారు అని అందమైనటువంటి భావనని ఇక్కడ
పిళ్ళైలోకం జీయర్ అనేటటువంటి మహనీయులు అనుగ్రహించారు. రంగనాచ్యార్ యొక్క స్తనములు అనేటటువంటి పుష్పంలో శయనించి ఉన్నటువంటి భృంగరాజము రంగనాథుడు. శ్రీస్తనాభరణం తేజ శ్రీరంగేశయమాశ్రయే. శ్రీరంగనాథుడు మరేమిటో కాదండి, శ్రీస్తనాభరణం, శ్రీరంగనాయకి యొక్క స్తనములకి ఆభరణమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆభరణము అని నిత్యము ఆవిడ పెరుమాళ్ళ యొక్క తనియన్ శ్లోకాన్ని మనం సేవిస్తూ ఉంటాం. అలా శ్రీరంగనాచ్య స్తన స్తబకత్తిలే కణ్వళరందళు అరుళగిర శ్రీరంగరాజ భృంగత్తై அரங்கத்தம்மா பள்ளியெழுந்தருளாயே என்று పళ్ళి ఉణర్తుమ్మవర్. అలా రంగనాథుడిని నిద్రలే సుప్రభాతాన్ని పాడి కటాక్షించమని ప్రార్థించినటువంటి వారు ఆళ్వార్లు. పళ్ళి ఉణర్తుం పిరాన్, పిరాన్ అనేటటువంటి మాటను ఉపకారకులు అనేటటువంటి మాటను ప్రయోగిస్తున్నారు. పళ్ళి ఉణర్తి పిన్బు పిన్బరుళార్కుం ఇప్రబంధంతై ఉండాకి ఉపకరిత్తు అరుళినవర్. కేవలం వారు పెరుమాళ్ళని సేవించడమే కాకుండా తర్వాత తరం వారు కూడా వారు అనుభవించినటువంటి అనుభవాన్ని ఆస్వాదించేటటువంటి విధంగా పెరుమాళ్ళకి మేల్కొల్పు పాడి తర్వాత వారికి కూడా ఈ దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి వారు కాబట్టి పిరాన్. మనలాంటి వారం అందరం కూడా రంగనాథుడిని ఎలా సేవించాలి, ఆయనకి నిత్యము సుప్రభాతం ఎలా పాడాలి, మన దోషభూయిష్టమైనటువంటి మాటలతోటి రంగనాథుడికి సుప్రభాతం ఎలా పాడాలి అని తడుముకోకర్ లేకుండా హాయిగా ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ప్రబంధం ఉంది కదా, ఆళ్వార్ల శ్రీ సూక్తులలో రంగనాథుడిని నిద్ర మేలుకొనిపిద్దాము అని అందరూ కూడా నిత్యము ప్రాబోధికగా అందరి తిరువారాధనలలో నిత్యము రోజు కూడా అనుసంధానం చేసుకునేటట్టుగా ఒక దివ్య ప్రబంధాన్ని కటాక్షించారు కాబట్టి పిరాన్ పరమోపకారులు అంటున్నారు. ఉదిత్త ఊరు, వారు అవతరించినటువంటి ఊరు అని మహనీయులందరూ కొనియాడుతారు అని చెప్తున్నారు. ఆ అవతరించినటువంటి ఊరు అని చెప్పడంలో ఉండేటటువంటి ఆంతర్యం ఏమిటంటే, అవతరించినటువంటి ఊరు అరివిలా మలిసర్కు அறியாதன அறிவித்து அஜ்ஞானத்தை போக்குகைக்கு இவர் அவ்வூரிலே உதித்து. అరివిలా మలిసర్, జ్ఞానం లేని మానవులు అనబడేటటువంటి సంసారులు అరియాదన అరివిత్తు, తెలుసుకోవలసినటువంటి దానిని తెలిపే విధంగా భాగవత కైంకర్యమే పరమోజ్జీవనము అని తెలిసేటటువంటి విధంగా మంచి విషయాలన్నిటినీ కూడా తెలిపి అజ్ఞానத்தில் పోక్కు, మనకుండేటటువంటి ఆ అజ్ఞానాన్నంతటి అజ్ఞానத்தை పోక్కుగైక్కు ఇవర్ ఆ ఊరిలే ఉదిత్తు. అజ్ఞానాన్ని మనకుండేటటువంటి సంసారులకు ఉండేటటువంటి అజ్ఞానాన్ని అంతటినీ కూడా పోగొట్టడానికి ఆ ఊరిలో వీరు ఆ దివ్యదేశంలో తిరుమండంగుడి అనేటటువంటి దివ్యదేశంలో ఆళ్వార్లు అవతరించారు. కదిరవన్ కుణతిసై చిగరం మందనైందాన్ కన ఇరులగన్రదు కాలయంభుజుదాయ్ என்றும்படி அன்றிக்கே ఆంతరమానందకారత్తై పోక్కిత్తు. అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. ఆళ్వార్లు రంగనాథుడిని లేపేటప్పుడు ఏమని లేపారు అంటే, సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించాడు. కదిరవన్ కుణదిశై చిగరం మందనైందాన్, తూర్పు దిశన సూర్యుడు ఉదయించాడు స్వామి. కన ఇరుళ్ అగన్రదు, దట్టమైనటువంటి ఇరుళ్ చీకటి అగన్రదు తొలగిపోయింది. కాబట్టి నువ్వు నిద్రలేస్తే మా కర్తవ్యములు మేము నిర్వహించుకుంటాము అని స్వామిని రంగనాథుడిని నిద్రలేపేటప్పుడు అంధకారం, లోకంలో ఉండేటటువంటి చీకట్లన్నీ కూడా తొలగిపోయాయి. కాబట్టి నువ్వు లేచి మమ్మల్ని కటాక్షించాలి అని వారు పెరుమాళ్ల విషయంలో ప్రార్థన చేస్తే, ఇక్కడ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ అనేటటువంటి వారు అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని పోగొట్టిన పెరుమాళ్ళని నిద్రలేపేటప్పుడు బాహ్యాంధకారాన్ని మాత్రమే తొలగిపోయింది స్వామి, నువ్వు నిద్రలేవాలి అని ప్రార్థించినట్లుగా ఆంతరమాన అంధకారత్తై పోకెత్తు ఈ ఆళ్వార్లు ఉదయించి ఈ ఆళ్వార్లు తిరుమండంగుడి అనేటటువంటి దివ్యదేశంలో అవతరించడం వల్ల ఆంతరమానాంధకారత్తే, మనలాంటి సంసారులకి ఆంతరంగా లోపల ఉండేటటువంటి అంధకారం కూడా ఈ ఆళ్వార్లు అవతరించడం, ఈ ఆళ్వార్లు ఉదయించడం వల్ల మనకి పోయింది. ఈ ఆళ్వార్లు ఆదిత్యుడిలాగా ఉదయించి తమ కిరణములనేటటువంటి దివ్య ప్రబంధములనేటటువంటి కిరణములతోటి ఆంతరంగంగా మన మనసుల్లో ఉండేటటువంటి అంధకారాన్ని కూడా పోగొట్టారు అని చెప్తూ ఆగయాలే
ఆగయాల్ తొండరడిపొడి తొన్నగరం మండంగుడి అన్బర్. అందుకని మహనీయులందరూ కూడా, పరమ భాగవతోత్తములందరూ కూడా తొండరడిపొడి తొన్నగరం మండంగుడి, తొండరడిపొడి తొన్నగరం మండంగుడి, అది భాష, అది భాష, అది భాష. తొండరడిపొడి ఆళ్వార్లు అవతరించినటువంటి ఆ అవతార స్థలము తొల్నగరమైనటువంటి ప్రాచీన నగరమైనటువంటి మండంగుడి అనేటటువంటి దివ్య దేశము. అది మంగళంగా ఉండాలి, అది వేయించేసి వర్ధిల్లాలి, అది వర్ధిల్లాలి అని మహనీయులందరూ కూడా దానికి మంగళాశాసనం చేస్తారు అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా ఈ పాసురంలో మనకి తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ అనేటటువంటి మహనీయులు అనుగ్రహించారు. మండంగుడి అన్బర్ మామరయోర్ మన్నియ సీర్ తొండరడిపొడి తొన్నగరం పండు తినర్తవయల్ తన్నరంగత్తమ్మాனை பள்ளி உணர்த்தும் விரான் உதித்தவூர் தனியன் வியாఖ్యానం ముత్తిత్తు పిళ్ళై లోకం జీయర్ తిరువడిగళే శరణం. వ్యాఖ్యానాన్ని తనియన్లకి రెండింటికి కూడా వ్యాఖ్యానాన్ని కృప చేసినటువంటి పిళ్ళై లోకం జీయర్ అనేటటువంటి మహనీయుల యొక్క పాదార విందములలో అనేక దాసోహాలు సమర్పిస్తూ వ్యాఖ్యానాన్ని తనియల్ని సేవించేటటువంటి వారమయ్యాం. రేపటి నుండి గ్రంథానికి పరిచయం అంటే అవతారికను సేవిస్తూ గ్రంథంలోకి ప్రవేశించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అందరం కూడా ఒకసారి వాజి తిరునామాలు సేవించి మనం కూడా ఆ మండంగుడి ఎప్పుడూ కూడా వాజిగా వేయించేసి ఉండాలి. తిరుమండంగుడిలో మన అంధకారాన్ని, మనసులో ఉండేటటువంటి అంధకారాన్ని పోగొట్టినటువంటి మహనీయులు ఆళ్వార్లు వాజిగా వేయించేసి ఉండాలని పెరుమాళని ప్రార్థిద్దాం. మండంగుడి అదనై వాజ్విత్తాన్ వాజియే మార్గశీల్ కేట్టయదనిల్ మందుదిత్తాన్ వాజియే தெண்டிரை சூஜரங்கரையே தெய்வமென்றான் வாஜியே திருமாலை 9 செப்பினான் வாஜியே பண்டு திருப்பள்ளி ஜுச்சி பத்துரைத்தான் வாஜியே தொண்டு செய்து தொடவத்தால் துலங்கினான் வாஜியே தொண்டரடிப்படியாழ்வார் துணை பதங்கள் வாஜியே తొండరడిపడియాళ్వార్ తుణై పదంగళ్ వాజియే. సంసారం అనేటటువంటి సముద్రంలో తుణై మనకు ఒక ఆలంబనగా పట్టుకోవడానికి అణువుగా ఉన్నటువంటివి ఏమిటి అంటే ఆళ్వార్ల యొక్క పాదపద్మములు. ఆ పాదపద్మములు ఎప్పటికీ కూడా వాజిగా వేయించేసి ఉండాలి. తుణై పదంగళ్ వాజియే తొండరడిపడియాళ్వార్ తుణై పదంగళ్ వాజియే.